హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను నా రొటీన్ డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నేనైతే ఇంట్లో ఏమేం కూరలు చేశాను, ఏం చేశాను అన్నది మీరైతే చూసేసేసేయండి. ఇదైతే నేను ఈరోజు సొరకాయ కూర అనమాట చేసింది. ఒంటికి చాలా చలవ చేస్తుందంట గదా! అందుకని చెప్పేసి నేను సొరకాయ కూర చేస్తున్నాను. ఇంట్లో అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. మా హస్బెండ్ ఎక్కువ తినరనమాట. కానీ ఒంటికి చలువ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. మా మమ్మీ చెప్పిందనమాట. అందుకని ఈరోజు ఒక సొరకాయ ఉంటే దాన్ని సగమే తీసి ఫస్ట్ టైం కాబట్టి ఒక పూటకే వచ్చేటట్లుగా చేసేసాననమాట. ఒక పక్కన నేను చట్నీకి అన్నీ రెడీ చేసి ఫ్రై చేసి పెట్టాను. అలానే ఎగ్స్ గూడా బాయిల్ చేసి పెట్టాను. హ్మ్. అలానే రైస్ అనమాట ఒక పక్కన. ఇది 4 పొయ్యిల స్టవ్ అనమాట. అందుకని ఫస్ట్ రైస్ నేను లెగవంగాల్నే రైస్ అండ్ ఎగ్స్ 2 పెట్టేస్తాననమాట. రైస్ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవరు తర్వాత కూర ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను. ఈ 4 ఓ పక్కన అయిపోతా ఉన్నాయి. చట్నీ గూడా అన్నీ ఒకేసారి దాంట్లో ఏసేసి కొంచెం ఆయిల్ పోసేసి నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటా అనమాట. ఇంకా చట్నీ అయిపోయింది కదా! దాన్ని మిక్సీ పెడదామని చెప్పేసి గ్రైండర్‌లోకేసేసాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ప్రతిరోజు నా రొటీన్ అయితే ఇలానే ఉంటది. రోజు చూపించాలంటే బోర్ కొట్టుద్ది గదా! చూసే వాళ్ళకి గూడా. అందుకని ఏం చేస్తాను అన్నది ఒకసారి మీకు చూపిద్దాము అనిపించిందనమాట. నిన్న వ్యూస్‌కైతే నేను ఎక్కువొస్తాయి అనుకోలేదు. ఎందుకంటే చాలా రోజులైంది గదా! వీడియో పెట్టి. అందుకని చెప్పేసి నేను ఒకవేళ ఎక్కువ వ్యూస్ వస్తే తర్వాత వీడియోస్ చేద్దాము, లేపోతే వద్దులే అనుకున్నాను. నిన్న వీడియోకి ఒక 200 వచ్చినియి. నాకు 200 అంటే ఎక్కువే. తక్కువ మంది చూస్తారు గదా నా వీడియోస్. 200 అంటే ఎక్కువే నాకు. అందుకని నాకది కొంచెం బూస్ట్ లాగా అనిపించింది. కూరైతే రెడీ అయిపోయింది చూడండి. కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉంచేసేసి ఆయిల్ పైకొస్తది గదా! అప్పుడు ఉంచేసి చేశాను. దోసకాయ కూర ఎలాగో సేమ్ ఇంకా ఇవి గూడా అంతే అనమాట. నేను చాలా దగ్గరగా వచ్చేసేటు చేశాననమాట. వాటర్ పోయలేదు. వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ ఏమైనా మారిద్దేమో అని అన్నం గూడా ప్రిపేర్ అయిపోయింది. ఎగ్స్ గూడా బాయిల్ అయిపోయినియి. చట్నీ గూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దోసలేసుకోవడమే అనమాట. ఈరోజు మాది టిఫినొచ్చి దోసలనమాట. దాదాపు ఇంట్లో నేను ఎక్కువ దోసలే చేస్తాను. ఆహ్, మా హస్బెండ్‌కి షుగరొచ్చింది. అందుకని చెప్పేసి దోసల్లో వెరైటీ దోసలు అలా ట్రై చేస్తాను. అప్పటికి నాకు ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నా టైము 7:30 అయిపోయిందనమాట. ఇంకిప్పుడు దోస వేస్తున్నాను. మా హస్బెండ్‌కి తను మార్నింగే టాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి మార్నింగే దోస ఇంట్లో ఒక 2 అలా తినేసి మళ్ళీ బాక్స్‌కి నేను పెట్టి పంపిస్తాను. అందుకని చెప్పేసేసి ఇది ప్రిపేర్ చేస్తా ఉన్నాననమాట దోస వేయడము. మీరైతే ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. మీకిష్టమైతేనే. ఓకేనా? నాకు వీడియోస్ నిన్న చూసినందుకు చాలా థాంక్స్. ఎక్కువ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు 200 మెంబర్స్ చూస్తారు అనని. చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. ఏదో ఒకటి మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం గదా! మనము ఒక ఒకవేళ సక్సెస్ అయితే గనక భర్తకి హెల్ప్ చేసినట్టుంటది ఫైనాన్షియల్‌గా. ఇంట్లో చదువుకున్నాము. ఏదో ఈ బయటికెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి. కానీ ఇంట్లో ఉండి మనకొచ్చిన పని మనం చేసుకుంటూ ఇలా వీడియో పెట్టడం వల్ల అలా అయినా ఒక రూపాయి అయినా హెల్ప్ చేయొచ్చేమోనని నాకనిపిచ్చింది. నేనైతే ఈ పనులన్నీ పూర్తి చేసేసి అయిపోయినాక ఒక్క 5 మినిట్స్ దీంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తదో అంత వరకు చేసిన పనంతా నాకు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తది. హ్యాపీగా అనిపిస్తది. మా హస్బెండ్ అయితే అక్కడ టిఫిన్ చేస్తా ఉన్నారు. తర్వాత నేను బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఆ 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని దోసలు చేశాను, చట్నీ చేశాను, అలానే కర్రీ, పెరుగు పెట్టాను. అలానే ఎగ్స్ నేను పెంకు తీయలేదు. తను అక్కడ తీసుకుంటా అన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి తీసుకుంటా అన్నాడు. ఇంకా ఇందులో నాకు బాదం పప్పు అవి మిస్ అయినియి పెట్టడము. అన్నం కూడా పెట్టేసి ఇంక బాక్స్ పెట్టి తననైతే పంపించేసేసాను. అలానే మా బాబుని కూడా ఇంకా రెడీ చేపిచ్చేసి తను స్కూల్‌కి తీసుకొనెళ్తున్నాననమాట. నేనే రోజు తీసుకొనెళ్ళేది. కరెక్ట్‌గా 8:30కి అట్లాగా నాకు మా హస్బెండ్ ఎళ్ళేసరికి 8 అవుతుంది. ఇంకా 8 నుంచి బాబుని రెడీ చేయడం సరిపోయిద్ది.
ఒక పట్టాన రెడీ అవ్వడు. పిల్లలు అంతే గదా! ఒక పట్టాన రెడీ అవ్వరు. ఈరోజు కొంచెం అలిగాడనమాట స్కూల్‌కెళ్ళను అన్నట్టుగా. అని చెప్పేసి అంటే ఇంకేదో ఒకటి 2, 3 మాటలు తిట్టేసి రెడీ చేపిచ్చాను. అందుకని మొహం అలా పెట్టుకున్నాడు. స్కూల్‌కెళ్ళడానికి అస్సలు ఇష్టపడడు. కానీ వెళ్ళాలి గదా! వె మనం అట్లా ఉంటే ఎట్లాగా? అప్పటికి చాలా సార్లు వారంలో ఒక 2 డేస్ అయినా సరే లీవ్ పెట్టేస్తాడనమాట. మొన్నే 4 డేస్, 5 డేస్ అయిపోయింది. సండే గూడా అట్లా కలిపేసి. నిన్నొక్కరోజు స్కూల్‌కెళ్ళాడు. మళ్ళీ ఈరోజు కూడా నేను వెళ్ళడానికి ఇష్టపడను అన్నట్లుగా మొహం అట్లా పెట్టాడనమాట. అందుకని 2 మాటలు అరిసి రెడీ చేపిస్తే అందుకనే మొహం డల్‌గా పెట్టేసాడు. నేనే తీసుకొనెళ్తున్నాను స్కూల్‌కి. నాకు ఈ స్కూటీ అయితే చాలా కంఫర్ట్‌గా అనిపిచ్చింది. ఏ నేను హ్యాపీగా బాబుని తీసుకొనెళ్ళి తీసుకురావడానికి తీసుకురావడం నేనే అనమాట జరిగేది. ఆహ్, అందుకని చెప్పేసి నాకు స్కూటీ కంఫర్ట్‌గా అనిపిచ్చింది. బాబు గూడా వెనకాల కూర్చుంటాడనమాట. అది నేను వీడియో తీయలేను కాబట్టి నేను పెట్టలేదు. స్కూటీ అయితే ఇదే నాది. ఇంక అట్లనే బాబునైతే స్కూల్ నుంచి వదిలిపెట్టేసి వచ్చేసేసాను. నా డైలీ వ్లాగ్ రోజు నా డైలీ ఇలానే జరుగుతదనమాట ప్రతిరోజు. మీకు ఎలా అనిపిచ్చిందో చెప్పండి. ఈ చిన్న వ్లాగ్‌ని మీరందరూ ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాము. నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ చెప్తూ అందరికీ బాయ్.